వాస్తవం. దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బీ లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 11.1% ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నా, ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు, మీరు మాకు అప్పజెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పజెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఆయన అడిగిన ప్రశ్న, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే చదువుతా అధ్యక్ష. మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగినారు ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష, 2014లో 898 ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 466కు తగ్గింది. దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈరోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్లా వస్తాం, దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బీ లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 11.1% ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నా, ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు, మీరు మాకు అప్పజెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పజెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఆయన అడిగిన ప్రశ్న, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే చదువుతా అధ్యక్ష. మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగినారు ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష, 2014లో 898 ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 466కు తగ్గింది. దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈరోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్లా వస్తాం, దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బీ లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 11.1% ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నా, ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు, మీరు మాకు అప్పజెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పజెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఆయన అడిగిన ప్రశ్న, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే చదువుతా అధ్యక్ష. మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగినారు ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష, 2014లో 898 ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 466కు తగ్గింది. దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈరోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్లా